వైసీపీ నగరి పాలిటిక్స్ సమ్మర్ హీట్ తో పోటీ పడుతున్నాయి. అసమ్మతి వర్గం మంత్రి రోజాపై బుసగొడుతోంది. విభేదాలు రోడ్డుకెక్కాయి. ఆమె వ్యతిరేక వర్గం పదునైన మాటలతో కత్తులు దూస్తోంది. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న గ్రౌండ్ పాలిటిక్స్ ఇప్పుడు సై అంటే సై అంటున్నాయి. తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు అసమ్మతి వర్గం. నగరి నుంచి రోజా 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. 2019లో రెండోసారి గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి అసమ్మతి నేతలు రోజాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు తర్వాత పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించాయి. రోజాకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ లైవ్లో అందిస్తారు. కార్తిక్. ఎస్ రైట్ సంతోష్. గత కొద్ది రోజులుగా కూడా నగిరి నియోజకవర్గంలో వైసీపీలో మాత్రం అసంతృప్తి అనేది మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. 2019లో గెలిచిన తర్వాత రోజాకు ఈ యొక్క తలనొప్పులు అనేది వ్యతిరేక వర్గం నుంచి మాత్రం పెద్ద ఎత్తున చేరాయి. దాదాపు ఉన్నటువంటి మండలాలన్నింటిలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా రోజాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి నేతలు ఎక్కువయ్యారని చెప్పుకోవాలి. నగిరిలో కేజే శాంతి కావచ్చు, పుత్తూరులో అమ్ములు, ఏదైతే వడమాలపేటలో జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఆమెకు టికెట్ ఇవ్వకుండా చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితం పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం 70 లక్షలు డబ్బులు తీసుకున్నారు రోజా అన్నదమ్ములు అంటూ కూడా ఏదైతే పుత్తూరుకు సంబంధించినటువంటి వార్డు 17వ వార్డు మెంబర్ భువనేశ్వర్ కూడా ఆరోపణలు చేయడం కూడా జరిగింది. అటు తర్వాత నిన్న ఏదైతే వడమాలపేటలో 3 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించకుండా కూడా తనను అడ్డుకుంది, తనకు ఉన్నటువంటి హక్కులను ఏదైతే రోజా కాలరాస్తుంది, అధికారులతో ఆ యొక్క శిలాఫలకాలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేసిందంటూ కూడా జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టికెట్ ఇవ్వకూడదు, ఆమెకి ఇస్తే ఓడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మాలో ఒకరికి, మేము అనుకున్నటువంటి వ్యక్తికి ఎవరికో ఒకరికి ఇవ్వాలనే ఉద్దేశాన్ని అయితే చాలా బలంగా అసంతృప్తి నేతలందరూ కూడా అధిష్టానం వద్ద అయితే పెట్టడం కూడా జరిగింది. చాలా వరకు నేతలు ఇప్పటికీ కూడా విజయవాడ టు నగిరి అనేది కూడా రెగ్యులర్గా మార్చుకున్నారు. అసంతృప్తి నేతలందరూ కూడా ప్రతిసారి కూడా మంత్రి పెద్దిరెడ్డి వద్దకు వెళ్ళి ఆయన్ని పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం పెద్దల వద్దకు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పటి నుంచి కాదు, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే రకమైనటువంటి పరిస్థితి లేకుండా మున్సిపల్ ఎలక్షన్స్లోనూ ఇదే రకమైనటువంటి పరిస్థితి అయితే అసంతృప్తి నేతల నుంచి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే మంత్రి రోజాకు ఉందని చెప్పుకోవాలి. అయితే వీటిని చాలా వరకు కూడా ఆమె చాలా లైట్ తీసుకుంటున్నారు, చాలా ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకోవాలి. వీళ్ళందరికీ పదవులు ఇచ్చింది నేనే, వీళ్ళందరినీ కూడా పైకి తీసుకువచ్చింది నేనే, వీరి గొంతెమ్మ కోరికలు మరీ ఎక్కువ అవడం వల్లే నేను పట్టించుకోకుండా ఉన్నాను అనే మాట అయితే రోజా చాలా పగడ్బందీగా, చాలా గట్టిగా కూడా అధిష్టానం పెద్దలకు కూడా వివరించడం కూడా జరిగింది. అయితే మొత్తం అసంతృప్తి నేతలందరూ కూడా ఒకవైపు, మంత్రి రోజా మాత్రం మరొక వైపు ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా గతంలో ఈ యొక్క నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసంతృప్తిని కంట్రోల్ చేయాలన్నటువంటి విషయంలో ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా నేరుగా వెళ్ళి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఫలితం మాత్రం రాలేదు. ఏకంగా సాక్షాత్తు సీఎం జగనే ఇటు కేజే శాంతిని, ఇటు రోజాని ఇద్దరిని కూడా కలిపే ప్రయత్నం అయితే నగిరి సభలో చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కూడా చెయ్యి కూడా కలుపుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అది అప్పట్లో సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ మధ్య గ్యాప్ అయితే పెరుగుతూనే వస్తుంది. ఇప్పటి వరకు కూడా అధిష్టానం కూడా దీని మీద స్పందించలేదు. అయితే అంతర్గతంగా చేసినటువంటి సర్వేలు కూడా కొన్ని కొనసాగుతున్నాయి. ఇటు రోజా మీద కావచ్చు, ఇటు ఏదైతే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతల మీద, వీరందరి మీద కూడా సర్వేలు అయితే కొనసాగుతున్నాయి. సర్వేల్లో వచ్చేటువంటి అనుకూలంగా ఎవరికైతే మంచి ఫలితాలు వస్తాయో వారికే సీట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.